వరంగల్లో వీర హనుమాన్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సన్నాహాలు పూర్తి చేసింది. ఏప్రిల్ 2న రంగశాయపేట మహంకాళి దేవాలయం నుంచి హన్మకొండ హైగ్రీవాచారి కాంపౌండ్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విహెచ్పి జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. वंदे मातरम। जय श्री राम, 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 जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जय भारत माता की। जय श्री राम, 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 जय हिंदू परिषद बजरंग दल ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా చేయాలని యావత్ ప్రజానికాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచం అంతా మన వైపే చూస్తుంది. దీని కొరకు మనం హిందువులం ఐక్యంగా ఉండి మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం, మనలో ఐక్యత ఏ విధంగా ఉన్నది, మన ఐక్యతే మన బలం. ఇప్పుడు మనము రోజు వీడియోలో అంతటా చూస్తున్నాం. ప్రపంచ దేశాలలో మనం ఇవాళ ఏ ప్రాబ్లం లేకుండా మన ఇండియా ఉన్నది. ఎందుకు కారణం ఏంటంటే మన యూనిటీ. ఆ యూనిటీని చాటడం కొరకే ఈ భక్తి భావము సనాతన ధర్మంలో ఉన్న కార్యక్రమాలు. ఇప్పుడు నిన్న మనము రాములవారి కళ్యాణం చేసుకున్నాం, దాన్ని భక్తి ప్రదర్శన చేశాం. ఆ భక్తిని శక్తి ప్రదర్శన కూడా కావాలి. మనకు సమాజంలో శక్తి కూడా అవసరం. శక్తి అంటే ఇప్పుడు మనం చూసి ఎదుటివారు మన ఒక సామూహికంగా మనం ఒకటిగా ఉంటున్నామంటే అందరు భయపడతారు. ఇవన్నిటితో మనం సాధించుకుంటున్నాం. ఇక కూడా మనకు రాబోయే రోజులలో ఐక్యంగా ఉంటేనే బలం, లేకుంటే ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీకు వేరే చెప్పవలసిన అవసరం ఉండదు. మనకు మీడియా మిత్రులు ఉన్నారు, వారు ప్రతిదీ మనకు తెలియజేస్తున్నారు. మనం చూడవచ్చు, మనం యూట్యూబ్లో చూడవచ్చు, అంతటా చూడవచ్చు, ప్రతిదీ తెలిసిపోతుంది. కనుక దాన్ని అనుసరించే ఈ కార్యక్రమాలు, హిందూ కార్యక్రమాలని మీరు విజయవంతం చేస్తారని, ఈ బైక్ ర్యాలీని విజయవంతంగా ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అనేది ఆలోచన విధానమే మనకు ఉండకూడదు. మనము ఎంతమందికి చెప్పాము, ఎంతమందిని తీసుకురాగలిగినాం, అదే మన ఒక హిందూ సంఘటన, మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. దయచేసి యావత్ హిందూ బంధువులకు తెలియజేయని విధంగా ఈ ర్యాలీని విజయవంతంగా మన ఇక్కడ రంగశాయపేటలో స్టార్ట్ చేసి మన రంగశాయపేట్, వరంగల్ చౌరస్తా, కాశీబుగ్గ, ఎంజిఎం, హన్మకొండ చౌరస్తా నుంచి మనకు కాలేజీ కళాక్షేత్రం వరకు ఈ దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి చేస్తారని, అక్కడ కూడా ఈసారి కొత్తగా ఏంటంటే ఈ వచ్చిన జనం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి అందరూ అక్కడ ఎండింగ్లో కూడా ఉండి ఆడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని వక్తలు కూడా ఉంటారు. మనకు దేశం గురించి ఏం జరుగుతుంది అవన్నీ విషయాలు చెప్తారు. దయచేసి మీరు అందరు అక్కడికి వచ్చి పాల్గొంటారని మనవి చేస్తూ జై శ్రీరామ్. రెడ్డి జైపాల్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ మహానగర అధ్యక్షుడు. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఇక్కడ మహంకాళి దేవస్థానం రంగశాయపేటలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా వీర హనుమాన్ విజయయాత్ర ప్రతి సంవత్సరం మనము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఇక్కడి నుంచి హన్మకొండ వరకు ర్యాలీగా, బైక్ ర్యాలీగా విజయయాత్ర నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి ఏప్రిల్ 2 గురువారం నాడు వస్తుంది. ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి విజయయాత్రలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని కుటుంబ సభ్యులతో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆ హనుమంతుని ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు అన్నిటికీ మనకు రక్ష, భూత పిశాచ నుంచి రక్ష, మనకు శత్రువుల నుంచి రక్ష, మనకు ధైర్యాన్ని ఇస్తాడు, అభయాన్ని. అలాంటి అభయాన్ని ఇచ్చే ఆంజనేయుని మనం నిత్యం కొలుస్తూ ఈరోజు ప్రత్యేకంగా వారి జన్మదినం రోజు మనం బైక్ ర్యాలీలో పాల్గొని అదేవిధంగా ముగింపు సమావేశం, ఈ సంవత్సరము ముగింపు సమావేశంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, పెద్దలతో వచనాలు ఉంటాయి. స్వామి చైతన్య స్వామీజీ కూడా వస్తున్నారు, వారి యొక్క భాషణం ఉంటుంది. అదేవిధంగా కేశవరాజు గారు వస్తున్నారు, కేంద్ర అధికారి కేశవరాజు కూడా వస్తున్నారు. వారు దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మనం ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అనే విషయాల మీద వారు చెప్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువుడు
కుటుంబ సమేతంగా పాల్గొని ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలి, అదేవిధంగా ముగింపు సమావేశంలో పాల్గొనాలని కోరుతుంది విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగరం. జై శ్రీరామ్. నా పేరు వెలగందుల రాజు, విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర కార్యదర్శి.